నమస్తేనే. నమస్తే. మీ పేరు? ఆగమయ్య. ఆగమయ్య. ఆగం చేస్తట్టున్నావు మొత్తం. ఆగం ఆగమయ్య ఉన్న పేరు ఆగమయ్య ఉన్నది, ఆగం చేసినట్టు ఉన్నది. ఇంకేం మరి ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటున్నాం. ఎందుకట్లా కాంగ్రెసే గట్టి పట్టు మీద ఉన్నారు మీరు? ఇక మరి కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నాం. కాంగ్రెస్ పింఛన్ చేస్తాడు, చేయకొచ్చేది. మరి ఎవరు చేస్తుంది, ఎక్కడ వస్తుంది తెలియదు. మరి ఈ బీఆర్ఎస్ గెలవాలంటారా? ఏమో చెప్పలేము. బీజేపీ సంగతి మరి? ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళది గెలుస్తుంది అంతే. బీజేపీ వాళ్ళు గెలుస్తారా ఏమన్నా? రైతు బంధు 15 ఇస్తామని చెప్పి 15 ఏళ్ళు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఇస్తుంటే 6 ఏళ్ళు. చూడు కథ అది చుట్టుపడిది కదా. లేకపోతే కేసీఆర్ ఏడాదికి 5 10 ఏళ్ళు ఇస్తుండే ఒక పని. అయినా మీరు కాంగ్రెస్కి ఇస్తా అంటారు కదా, మరి కాంగ్రెస్కి ఇస్తా అంటున్నారు అంటే గిట్టనే అవుతుంది. రాకపోతే మరొక కేసీఆర్కి ఇస్తాం. ఇట్లయితే ఇట్లనే సార్, అట్లయితే అట్లా సార్. ఎక్కడ ఇవాళ మంచిగా చేస్తే గట్ల. ఇప్పుడు కేసీఆర్ మాకు ఏడాదికి 1 ఎకర్ భూమి ఉంది నాకు. ఏడాదికి 5 అంటే 10 ఏళ్ళు ఇస్తుండే. నిరుడు 6 ఏళ్ళు ఇచ్చాడు అక్కడే. మరి 6 ఏళ్ళు ఇచ్చాడు. మరి ఇస్తాడు పిస్తాడు అక్క ఏం తెలియదు. మరి మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ రాకొచ్చింది. పింఛన్కి అప్లికేషన్ పెట్టుకురా లేదా? ఇక ఏం పెట్టలే, ఎక్కడ పెట్టలేము, రాదని పట్టిర్రు.